దిస్ ఈస్ ప్రకాశన్. వెల్కమ్ బ్యాక్ టు ఫియర్ ఫ్యాక్టర్. మీరిప్పుడు చూడబోతుంది ఫియర్ ఫ్యాక్టర్ యొక్క 10వ ఎపిసోడ్. ఒక ఊరంతా భయంతో వణికిపోతున్న కవడియార్ మడం గురించే మనం చూడబోతున్నాం. ఇది కవడియార్ మడం. రక్తం వాసనతో ఎంతో అమానుషమైన శక్తులు నిండిన ఈ ఇంట్లో మనం రే జూమ్ చేస్తేరా భయంకరంగా ఉంటుంది. నీ టాలెంట్ చూపి మామా. రేయ్ ఇందులో ఇంతే వస్తుందిరా. ఏయ్ ఏం షూట్ చేస్తున్నారు? ఒంటేలు పోసుకునే చోట ఏం చూసుకోలేదు. ఇది ఫియర్ ఫ్యాక్టరీ యూట్యూబ్ లో ఒక చిన్న ప్రోగ్రామ్. ఏం యూట్యూబ్? గోస్ట్ హంటింగ్ అన్న దేని గురించి. గోస్ట్ అని కాదు, ఏదో చిన్న కథ గురించి అలా చెప్తా. దేని కథని మీరే సృష్టిస్తున్నారా? ఊర్లో అందరు ఇక్కడ దెయ్యం ఉందని చెప్తున్నారు కదా. నేను ఈ ఊరోనేరా, పెద్ద నాకు కహానీలు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి అనవసరమైన పనులు చేయదు. మేము వినే వచ్చాం కాబట్టి చూడండి. ఏంది మీరు వినేది? చెప్పండి. ఎంత ఉంది? దెయ్యమంట దెయ్యం. నైట్ కలుద్దాం. బాగానే ఎస్కేప్ అయ్యి వచ్చేసాం. వచ్చిందిరా. ఇంతకీ ఆయన ఏమన్నారు? రే ఆయనకి ఇచ్చిన డబ్బులు నా పేరులో అకౌంట్ లో రాసిపెట్టు. 500 తీసుకెళ్ళిపోయాడు. 500? ఆయనకు 100 రూపాయలు ఇవ్వడం ఎక్కువ కదరా. లాక్కెళ్ళిపోయాడుగా. అంతా నా తలరాత్రా. సరే ఇంకో మ్యాటర్ వచ్చింది. ఆయనే కాల్ చేశారు. దేనికి చేశారు? మనం చేసే ప్రోగ్రామేరా. అయితే ఏదో ఉందిలే. నువ్వు వాళ్ళ నెగిటివ్గా మాట్లాడకు ప్రకాష్. మనం వెళ్ళి ఆయన కలుద్దామా? నేను రా, నువ్వులే. ఇది అసలు జరిగే పనే కాదు. ఏ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినా ఎందుకురా ఎప్పుడు జరగదు అంటున్నావు? పాజిటివ్గా థింక్ చేయి. ఇదిగో ఆయన కాల్ చేస్తున్నారు. సార్ ఇక్కడే ఉన్నాను సార్. బ్లూ షర్ట్. వచ్చి చాలాసేపు అయిందా? చచ్చా వెయిట్ చచ్చా మేము ఇప్పుడే వచ్చాం. సరే మీ పేరు నకులన్. ప్రకాష్ అండి. ఓకే, మనం ఇప్పుడు ఏదైనా తిందామా లేదంటే తాగుదామా? అదిగోండి సార్, ఆ కొట్లో షవర్మా భలే ఉంటుంది. సార్ ఈ చోటు ఓకే కదా సార్, మనం ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే. దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఇది చాలా పెద్ద హెల్ప్. నేను డొంక తిరుగు లేకుండా విషయం చెప్తాను. నాకు ఆయిరపార అనే ప్రదేశంలో ఒక ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ అనడం కన్నా అదొక పాతకాల నాటిల్లు. చెప్పాలంటే నాకు ఎన్నో సెంటిమెంట్లున్న పాత బంగ్లా అది. అది మా తాతల కాలం నుంచి వస్తున్న స్థిరాస్తి. దాదాపు 150 ఏళ్ల నాటి ఇల్లది. ఇకపోతే పార్టీషన్ కారణంగా కొంతకాలం అది కేసులో ఉండింది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం దాన్ని వేలంలో అమ్మాలి. ఎవరైనా దాన్ని కొన్నారంటే తప్పకుండా కూలగొడతారు. ఇప్పుడున్న పరిస్థితిలో దాన్ని మళ్ళీ బాగు చేయడం అంటే నాకు కూడా సాధ్యం కాని విషయం. అందుకు చాలా డబ్బు కావాలి. కొంతకాలం పాటు దాన్ని వేలం వేయకుండా ఆపాలి. అందుకోసం మీరే నాకు హెల్ప్ చేయాలి. కాదు, మేమెలా హెల్ప్ చేస్తాం అర్థం కావట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇంటిని ఎవరు కొనకూడదు. మీరు ఆ ఇంటి గురించి ఒక కథ అల్లాలి. ఏదైనా దయ్యమనో భూతమనో కట్టుకథలు అల్లాల్సి ఉంటుంది. లేదు సార్, మేము వీడియో తీసే చోట కనీసం మాట వరుసకైనా దెయ్యం కథలు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తీస్తే అసలు నమ్ముతారంటారా? అసలు నమ్ముతారా? అదేమంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా అది మూసి ఉన్న ఇల్లు కదా. ఖచ్చితంగా చాలా పుకార్లుంటాయి. కాదు, ఇంటి మీద కోర్టు కేసు ఉందంటున్నారు కాబట్టి లోపలికి వెళ్ళి షూట్ చేయడంలో ఇష్యూ వస్తుందేమో, ప్రాబ్లం అవుతుంది కదా. చూడండి, ఆ చోటికి ఎవరూ రారు బాబు. ఆ ప్రదేశమే రహస్యంగా ఉంటుంది. మీరు గనక ఓకే అంటే ఇప్పుడే 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను. మిగిలింది పని పూర్తయ్యాక తప్పకుండా ఇస్తాను. మేము కొంచెం ఆలోచించుకొని చెప్తాం. ఓకే, ఆలోచించి చెప్పండి. ఎక్కువ టైం వద్దండి, వెంటనే ఆలోచించి చెప్తాం. ఏంట్రా ఆలోచించి ఏం చెప్తావు? 50,000 రా, వెంటనే ఓకే చెప్పి. కాదు మామ, నేనేం ఆలోచిస్తున్నానంటే ఇంత డబ్బులు ఇస్తున్నాడంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఏం ప్రాబ్లం వస్తుందిరా? ఆయనతో ఏం చెప్పబోతున్నా? ఓకే అని చెప్పరా. అయినా కూడా ఎలారా లేని విషయాన్ని. అవునవును, ఇప్పటి వరకు మనం షూట్ చేసిన ఇళ్లలో డ్రాకులా ఉందంట్రా.
నేను మొదటిసారిగా బాధపడే కోటీశ్వరుని చూస్తున్నాను. రేయ్, ప్రస్తుతానికి ఆ డబ్బులతో మనం గడిపేయచ్చురా. ఓకే చెప్పేద్దామా? చెప్పాల్సిందేరా. ఇది మనం చేయకపోయినా వేరెవడో చేసుకుని వెళ్ళిపోతాడు. మనమే చేద్దాం రా సార్. సార్ మీరు ఎంత ఎమోషనల్గా అడుగుతున్నారు కాబట్టి మాకు ఓకే, మేము చేస్తాం సార్. ఓ చాలా సంతోషం బాబు. ఇప్పుడు నేను చాలా టెన్షన్గా ఉన్నాను. మీతో ఇలాంటి పని చేయమని చెప్పాల్సి వస్తుంది. అదేం ప్రాబ్లం లేదు సార్. పర్వాలేదులే సార్. అందరికీ సెంటిమెంట్స్ అంటూ ఉంటాయి కదా, ఒక మంచి పని కోసమే కదా. ఏమంటా? మీ ఇద్దరి బ్యాంక్ డీటెయిల్స్ కొంచెం వాట్సాప్ చేయండి, అడ్వాన్స్ పంపిస్తాను. పంపిస్తాను సార్. అలాగే మీరు ఉండడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేశాను. ఓకే మీరు కథ అల్లబోయే ఇంటి అడ్రస్, అలాగే మీరు ఉండబోయే ఇంటి అడ్రస్ వాట్సాప్ చేస్తాను. ఓకే? ఓకే సార్. మంచిది, వెళ్ళండి. వస్తాను సార్. ఓకే సార్. ఉంటాను. మంచిది. ఆబకురా నీ పయనం గమ్యానే చేరాయిరా, దూరాలే దగ్గరయను, ఊరువాడ దాటుకుని గమ్యం చేరుదా. ఆటంగాలెదురైనాను అలసట్టే లేకుండా మనము చెలయేరుల పయనిస్తూ గమ్యానే చేరుకుందాం. విజయం సాధించే వరకు, అనుకున్నది దొరికే వరకు విశ్రమించకుండా వెళదాం నేను నువ్వు కలిసి నిద్రమా. షూట్ చేయబోయేది ఏంటిది కదరా? ఏదోట్రా, కానీ నాకు ఇలాంటి పెద్ద ఇల్లుని చూస్తే హెలి షాటే గుర్తొస్తుంది. ఈ ఇల్లు ఎవరిదిరా? ఎవరో జయేష్ అంట, డెన్నిస్ సర్ గారి ఫ్రెండ్ అంట. ఎవరు రాలేదంటే ఇంకోసారి ఇల్లు బెల్కొట్టు. పెద్దది కదరా, పాపం నడిచి రావద్దా, లేదా ఆటోలో వస్తారేమో చూసుకో. ఎవరు? జయేష్ పంపించారండి ఇక్కడ ఉండడానికి. ఓహో, అర్థమైంది. వెనక వైపు రండి, డోర్ తెరుస్తాను. ఓకే. మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉండిపోతున్నాం? ఏంటి నేను ఇక్కడ ఉండిపోతాం అనుకున్నారా? నీ బుద్ధిని ఇక్కడ చూపించకరా ప్లీజ్. డీసెంట్గా నడుచుకో, వచ్చిన పని చేద్దాం పద. మేడం ఇంకెవరూ లేరా? బామ్మగారు ఇంకా నేను. అయితే మీరు ఒక్కలే ఉంటారా? లేదు, మేమిద్దరున్నాం. చాలా నాకు చాలదురా, ఇంకా కావాలి. పదరా. మీ ఇద్దరికి ఒక రూమ్ చాలు కదా? అది చాలండి. లేదంటే చెప్పండి, ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, సౌకర్యంగా ఉండొచ్చు. ఏం పర్వాలేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది చాలా పాత ఇల్లు కదా, నాకు ఇలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం. కొంత డబ్బు సంపాదించాక ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి. నువ్వు తప్పకుండా కట్టుకుంటావరా? అప్పుడు వీడియో చేయడానికి ఇంకొక ఇల్లు అక్కర్లేదు కదా. అయ్యో, తను తెరవకండి. ఆ రూమ్ ఎవరు తెరిచింది లేదు. లోపల దెయ్యం ఉందా ఏంటి? అవును, ఉంది. అందులో ఎవరినో అమ్మాయిని చంపేశారంట, బలిచ్చినట్టు చెప్తున్నారు. ఓ, అప్పుడు మూసిన రూమా? ఓర మూసుకోరా. అవన్నీ నాకు తెలీదు. తెరవకూడదని చెప్పారు, నేను తెరవను. అంతా నమ్మకమేగా. మంచిదేనండి. సరే గాని అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీస్ చేస్తూ ఉంటాం. ఏదో 10 ఎకర్లు బంగారం అంటే చెప్తున్నా. అయితే సరే, నేను వెళ్ళొస్తాను. ఏమన్నా కావాలంటే చెప్పండి. యూట్యూబ్ చేస్తున్నాడుగా. లేదు లేదు, ఏ సమస్య లేదు.
సరే ఓకే అండి, మేము రేపు లొకేషన్కి వెళ్ళి కాల్ చేస్తాం. సరే. అమ్మాయి భలే ఉంది కదా మిస్టర్ ప్రకాష్. అవును, నేను అనుకుంటున్నట్టు అన్ని గుణాలున్న అందమైన అమ్మాయి. నేను ఇంటికి రాగానే అన్నాగా. చిప్వరా నువ్వు నీ ఊహలో. ఆ రోజు పాలకాడు ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిని చూసి కూడా ఇలాగే అన్నావు కదా. వీడి హెయిర్ స్టైల్ అని ఎక్కిరించలా? ఏ అమ్మాయిని చూసినా కళ్ళ రాకుమారి అంటావు. కానీ తనేరా నిజమైన రాకుమారి. నువ్వు ఎక్కువ ఊహించుకోకు, నేను డీల్ చేసుకుంటా, సరేనా? సరిపోయింది. నేను చూసినా తప్పు, మాట్లాడినా తప్పు. కానీ సార్ మాత్రం ఎంత తప్పు చేసినా పర్లేదంట. కొందరిని చూస్తే మనకు ఒక స్పార్క్ కలుగుతుంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు ఆ స్పార్క్ కలిగింది. అది నాకు తెలిసింది. ఆ అమ్మాయి నిన్న ఒక పురుగుని చూసినప్పుడు అర్థమైంది. తను ఆ రూమ్ని తెరవకూడదని చెప్పినప్పుడు నువ్వు భయపడిపోయావు. భయపడ్డావా? నేనా? అరే ప్రకాష్, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను విజిట్ చేసిన దెయ్యాల ఇళ్ళ కథలు వింటే నువ్వు ఉచ్చపోసుకుంటావురా. రే, సమాధి పక్కన నైట్ అంతా పడుకున్నాను రా. నా దగ్గర ఆ అమ్మాయి తెరవకూడదంటే నేను తెరవలేదు. ఆ అమ్మాయి నమ్మకాన్ని నేనెందుకు అనవసరంగా వమ్ము చేయడం అని తెరవలేదు. అంతే, ఇంకేం లేదు. ఆ నమ్మకం విషయం గురించి పక్కన పెట్టు కానీ ఆ అమ్మాయి ఇందులో దెయ్యం ఉందని చెప్పగానే ఎలా షాక్ అయ్యావో తెలుసా నువ్వు? అవునవును. రేపోరా, నాకు దాని మీద అసలు ఎలాంటి నమ్మకం లేదు. బహుశా నువ్వు చేసిన వీడియోలను చూస్తుంటుందిరా, అందుకే అలా తన ఎక్కిరించింది. ఏయ్, అయితే వెళ్ళి చూసేద్దాం. పరా. అయితే ఎంత పెద్ద తాళమైనా సరే ఈ ప్రకాష్ నీ కోసం విరగొడతాడురా. తనని నువ్వే ఉంచుకో. ఆ పాప ప్రకాష్. నీకే. ఎంజాయ్. నీకోసం నేను వీడియోని షూట్ చేసేస్తాను, పెట్టుకో. ఏది వైరల్ అయినా అవ్వకపోయినా ఆ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది. నన్ను వెక్కిరించిందా? తెరి చూద్దాం.
నువ్వు రాహులా ఇచ్చావు మరియు దానిని ఉల్లంఘించావు. అనంతమైన స్వేచ్ఛతో మీరు ఊపిరి పీల్చుకుంటారు. తుఫాను మరియు అగ్ని విశ్వం యొక్క ప్రశాంతమైన శ్వాస. Mistress of the Black Ocean, oh Lady of the Dark Waters, నేను సాతాను ఆజ్ఞ అనుసరించి నేను నిన్ను పిలుస్తున్నా. శిథిలావస్థలో రాజ్యం, ప్రాణరాజ్యం, కలలో ఓ సాతాను. రేయ్ రేయ్ నకుల తలుపు తెరవరా. రేయ్ రేయ్ నకుల నిన్నేరా, తలుపు తెరువు. నిన్నే నకుల, తలుపు తెరువు. నిన్నే. రేయ్ రే రే లోపల ఏం చేస్తున్నావురా? త్వరగా తలుపు తెరువు. తలుపు తెరువు బే. రే నకుల తలుపు తెరవరా. ఇక్కడే చేస్తున్నావురా? నేను ఊరికే వచ్చానురా, ఇక్కడ ఏ సమస్య లేదు. రే ఒక పెద్ద సమస్యరా. నాకు ఆ జేఎస్ కాల్ చేశారు. ఎందుకు? మావా నాకు డౌట్ రా, మనం వేరే ఇంటికి ఏం రాలేదు కదా? ఏంటి? కాదు మావా, నేను దారి అడిగాను కదా, మనం ఉండబోయే ఇల్లు, షూట్ చేయబోయే ఇల్లు మారిపోయి వచ్చేసామని ఆయన అనిపిస్తుంది. ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారంటే మనం ఇంకా ఇంటికే వెళ్ళలేదంటరా. రే అంటే ఇక్కడున్న మనం దెయ్యాలి మరా? అలా కాదురా, ఆయన ఏమంటున్నారంటే ఆయన చెప్పిన అడ్రస్కి మనం వెళ్ళలేదంట. ఇక్కడ ఏదో సమస్య ఉందిరా, మనం తొందరగా వెళ్దాం. ఏమైంది? నువ్వెలా లోపలికి వచ్చావు? నేను ఇక్కడే కదా ఉన్నాను. కాదు, మేము ఇల్లు మారిపోయి వచ్చేసేమో అని డౌట్గా ఉంది. డౌటే లేదు, నిజమే. కానీ మీరు నిజంగా ఇక్కడికే వచ్చుండాలి. రేపదరా, ఏదో ఫ్రాడ్లా ఉంది. నువ్వు డెన్నిస్ సార్ కాల్ చేయి. నాకు అర్థమవుతోంది మీ ఇన్నేళ్ల అనుభవాన్ని, ఉద్దేశాన్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీన్ మార్చేసింది కదా. కానీ నమ్మి తీరాలి, 15 ఏళ్ల ముందు ఈ ఇంట్లో చనిపోయిన అమ్మాయితోనే మీరిప్పుడు మాట్లాడుతున్నారు తెలుసా? చచా, దీనికి ఛాన్సే లేదు. నేను నమ్మను. ఇది ఆయన నువ్వు కలిసి చేస్తున్న ఏదో ప్లాన్. నీకు నమ్మకం రావడానికి నేనేం చెయ్యాలి? నువ్వు కన్న కలలో కదేంటో నేను చెప్పనా? నేను కన్న కల అది నీకు. ప్రకాష్కి మొత్తం అర్థమైపోయింది. రే, మిమ్మల్ని ఇక్కడికి పంపడానికి ముందు డెన్నిస్ చెప్పని ఎన్నో కథలున్నాయి. అందులో ఒక్కటే ఆ కళ. పీక కోసి చంపేసిన ఒక అమ్మాయి, తన నా చెల్లెలు. ఇదంతా ఎలా? రే రే భయపడద్దు, మీరిక్కడి నుంచి బయటికి వెళ్ళగలరు. కానీ
అంతకుముందు నేను చెప్పేది మీరిద్దరూ వినాలి. మీరు తలుచుకుంటేనే నాకు హెల్ప్ చేయగలరు. మేమేం చేస్తాం? ఈ ఇంట్లో ఏదో దెయ్యం ఉన్నట్టుగా ఫేక్ స్టోరీని తయారు చేయమన్నారు. ఇక్కడ నిజంగానే దెయ్యం ఉన్నప్పుడు అవసరం లేదు కదా. అసలు ఎందుకే ఆయన ఎవరు? ఇది నిజంగానే దెయ్యమా? మరెందుకురా దాంతో కథలు మాట్లాడుతున్నావు? మరి రారా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రారా. ఎందుకు తప్పనుకుంటున్నారు? నేను మిమ్మల్ని అసలు ఏమీ చేయను. ఇలా చూడండి అక్క, నేను వీడ్లా కాదు, నాకెన్నో కళలు ఆశయాలు ఉన్నాయి. నన్ను మాత్రం మీరు బయటికి పంపిస్తారా? నువ్వు ఎక్కడికి వెళ్ళదే ఇక్కడే ఉండరా. నీ చెల్లెల్ని వాళ్ళు ఎందుకు చంపారు? మమ్మల్ని ఎందుకు ఆయన ఇక్కడికి పంపించారు? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? చెప్తాను. నేను జెస్సీ మంచి ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం. మా మధ్య ఎప్పుడూ అసలు ఏ రహస్యమూ ఉండేది కాదు. కానీ తను కలకత్తా నుంచి వెకేషన్కి వచ్చినప్పుడు తనేదో టెన్షన్గా ఉండడం నేను చూశాను. బో, ఏంటక్క? అసలు నీకేమైందో చెప్పు. బలంగా ఆలోచిస్తున్నావు. ఏం లేదక్క, అదోలా ఉంది. ఏమీ లేదని ఊరికే చెప్తున్నావు. మొహం చూస్తేనే తెలుస్తోంది. చెప్పాలనుకుంటే చెప్పు, లేక నేను వెళ్తానులే. ఆగు. విషయం ఏంటి? బాబోయ్, ఏంటి ఇలా కొట్టుకుంటోంది? నువ్వు ఊరుకో అనా. నేను చెప్పనా? ఏంటి? నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నట్టే ఉంది. నీకు జాతకం చెప్పడం వచ్చా ఏంటి? నీ విషయంలో నాకు అది అవసరమా ఏంటి? నువ్వు చెప్పేది నిజమే, నేను లవ్ చేస్తున్నా. అది నీతో పాటు చదువుకుంటున్నాడా? లేదు, కల్కటాలో కలిశాను. తను ఓ ఆర్టిస్ట్, పేరు జూడ్. సూపర్ అమ్మా. అయినా సరే నాతో చెప్పకుండా దాచింది పెద్ద తప్పు. నీకు నాపై ఏమైనా కోపమా? ఉంది, కానీ ఎప్పుడేమన్నావు? నిన్ను తర్వాత చూసుకుంటాను. నువ్వు అనుకున్నట్టు ఎక్కువ రోజులేమీ కాలేదు. పోయినసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే పరిచయం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పే మూడ్ నాకు లేదు. నేను కాస్త కన్ఫ్యూషన్ అయ్యాను. అర్థమైంది. అందుకే కదా రాత్రి బాల్కనీలో నుంచి గోర్లు కోరుకుంటున్నావు. అదేంటంటే జూడ్ నాన్నగారు నన్ను కలవాలంట. ఆయనకి ఆరోగ్యం బాలేదు. జూడ్ మా రిలేషన్షిప్ గురించి ఇంట్లో చెప్పారు. ముందు వాళ్ళు ఎదిరికించారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చే 2 రోజుల ముందే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అందువల్ల ఆయన బాగా హ్యాపీగా ఉన్నారు. ఓ, ఆరెంజ్కి వెళ్ళిపోయిందా? అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూసి రావచ్చుగా. అక్కడే కదా సమస్య. ఆయన ఇల్లు పక్కనే లేదు. ఆయరపారా గురించి విన్నావా? లేదు. అక్కడుంది. 8 గంటలు ట్రావెల్ చేయాలి. జూడ్ రేపు మార్నింగ్ కార్ తీసుకొస్తా అన్నారు. వెళ్తే తిరిగి రావటానికి 1 డే పడుతుంది. ఓ సరే, నువ్వేమనుకుంటున్నావు? నేనేం చేయాలి? నువ్వే చెప్పు. ముందు నువ్వు రేపు వెళ్ళిరా. మిగతావన్నీ వచ్చి మాట్లాడుకుందాం. ఇప్పుడు హ్యాపీనా? వచ్చి భోంచేయి. మరుసటి రోజు పొద్దున్న జూడు కారులో వచ్చారు. నేనిచ్చిన ధైర్యంతో తను ఆయనతో వెళ్ళింది. కానీ మరుసటి రోజు తను చెప్పిన టైంకి తిరిగి రాలేదు. తర్వాత తను రాలేదు. నాలుగు రోజుల తర్వాత నాన్నగారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జూడ్ గురించి జెస్సీ నాతో చెప్పినవి కొన్ని విషయాలే నాకు తెలుసు. ఇంట్లో వాళ్ళతో అన్ని రోజులు నేను చెప్పనందువల్ల ఓపెన్గా చెప్పడానికి నేను భయపడిపోయాను.
నా పేరు అన్న. ఈ బుక్ ఈ లైబ్రరీదే కదండి. ఇది తీసుకువెళ్ళిన ఆయన అడ్రస్ దొరికితే బాగుంటుంది. ఆ బుక్ తీసుకుంది ఎవరో నేను చెక్ చేయనక్కర్లేదు. ఇది నా ఫ్రెండ్ జోడన్ యొక్క బుక్. దీంతో నీకు పనేంటి? ఫాదర్, మీకు జూడ్ తెలుసా? తెలియకుండా? జోడన్ నాకు మంచి ఫ్రెండ్. వాడికి 2 వారాలుగా నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ ఫాదర్, నా సిస్టర్ బ్యాగ్ నుంచి ఈ బుక్ దొరికింది. కొద్ది రోజులకి ముందు తను జూడ్తో పాటే తను వెళ్ళింది. 1 రోజులో తిరిగొస్తానని చెప్పింది. ఇప్పుడు 1 వారం అయింది. నాకు వేరే అడ్రస్ ఏమీ తెలీదు. ఈ బుక్ మాత్రమే నాకు దొరికిన అడ్రస్. ఏమంటున్నావమ్మా? జోడన్ ఇక్కడ లేడు. ఇక్కడుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు ఒకవేళ ఇక్కడుంటే నా దగ్గరకు రాకుండా వెళ్ళాడు. కానీ ఫాదర్, తను ఆయనతో ఇక్కడికే వచ్చింది. నాకు ష్యూర్గా తెలుసు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. జూడ్ వాళ్ళ నాన్నగారిని చూడ్డానికే వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. జీసస్. ఖచ్చితంగా అంటున్నారా? వాళ్ళు ఇక్కడికి వచ్చారా? అవును ఫాదర్. తను నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అపార్థం చేసుకోకపోతే వాళ్ళ అడ్రస్ నాకు ఇస్తారా? ఓకే, ఆ అడ్రస్ నేను రాసిస్తాను. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే ఏ రోజు అక్కడి నుంచి బయలుదేరారు? ఈ రోజుతో 6 రోజులు. ఆ, ఏంటి ఫాదర్, ఏదైనా ప్రాబ్లమా? కానీ అదొచ్చి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఒకవేళ ఇది తప్పు కూడా అయ్యుండొచ్చు. అలానే ఉంటే మంచిది. మీరేమంటున్నారు ఫాదర్? జూడో కుటుంబం చర్చితోనూ సభతోనూ కొంచెం అనుబంధంగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. నువ్వు ఈ డెవిల్ వర్షిప్ గురించి విన్నావా? నేను బుక్లో చదివాను. అది శైతాన్. అవును. కొన్ని పనులు చేసుకోవటానికి రహస్యంగా దుష్ట శక్తులను ఉపయోగించే కొన్ని గ్రూప్స్. బెంజమిన్ ఫ్యామిలీ గురించి ఇలాగే ఎవరైనా చెప్పున్నట్లయితే జోడో నాకు తెలిసినందువల్ల ఇవన్నీ నేను నమ్మలేకపోతున్నాను. కానీ కొన్ని రోజుల క్రితం, కరెక్ట్గా చెప్పాలంటే 2 వారాల క్రితం, జూడో బ్రదర్ డెన్నిస్తో పాటు ఒక మనిషిని చూశాను. తన పేరు గబ్రియల్. సైతాన్ని స్వాధీనం చేసుకున్న వాళ్ళలో అతనే చాలా ముఖ్యమైన వాడు. అతను ఈ ఊరికి వచ్చాడని తెలియగానే నా మనసులో చాలా భయపడ్డాను. ఈ విషయాన్ని చెప్పడం కోసం జూడో కోసం 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను. కానీ ఫాదర్, నువ్వు భయపడకమ్మా. నువ్వు ఒకవేళ ఆ ఇంటికెళ్ళి విచారించినా వాళ్ళు చెప్పేది నిజమని తెలియదు కదా. ముందుగా నువ్వు జూడో ఇక్కడికి వచ్చాడేమో తెలుసుకో. అందుకని ఆ ఇంటికి వెళ్ళి విచారించడం నీకు మంచిది కాదు. ఇప్పుడు నేనేం చేయను? స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చెప్పనా? చెయ్యొచ్చు, కానీ ఇది మన అనుమానం మాత్రమే కదా. ఒకవేళ తను ఇక్కడికి రాకుండా ఉంటే? నేనిప్పుడు ఏం చేయను? అన్నా, కుదిరితే నువ్వు ఆ ఇంటికెళ్ళి రామా. కానీ జెస్సీ వాళ్ళ అక్క అన్నాలా నువ్వు వెళ్ళకూడదు. మరి జూడో వాళ్ళ నాన్న అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో హోమ్ నర్స్ కావాలని చర్చిలో పనిచేసే వాళ్ళు చెప్పారు. అలా వీలవుతుందేమో చూడమ్మా. కొత్త పేరు అడ్రస్తో ఆ ఇంట్లో నేను కాలడుగు పెట్టినప్పుడు నాకు తెలియలేదు ఎప్పటికీ బయటికి రాలేని ఒక గుహలోకి నేను వెళ్తున్నానని. ఎవరు? నేను హోమ్ నర్స్. ఫాదరే పంపించారు. లోపలికి రండి. కొన్ని రోజులుంటే మామయ్య గారు వీల్ చైర్లోనే ఉండిపోయారు. రా. మామయ్య మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చిన హోమ్ నర్స్. పేరేంటమ్మా? అన్నా. ఇల్లెక్కడమ్మా? కోటయ్య నుంచి. ఓ, అది చాలా దూరం కదమ్మా. వెళ్ళి రావడం కొంచెం కష్టం కదా. నేను ఇక్కడే ఉంటాను. అవును, అదే మంచిది. బ్యాగ్ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టు. ఓకే.
ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను గమనించాను. జూడో ఇంకా జెస్సీ అక్కడికొచ్చినట్టు ఏ ఆధారాలు నాకు అసలు దొరకలేదు. కానీ భయపెట్టే ఒక సైలెన్స్ ఆ ఇంట్లో నెలకొంది. అది నిరూపించే కొన్ని గుర్తులని నేనక్కడ చూశాను. అన్నా కదూ, యా. నువ్వు ఇంతకుముందు ఆయరపారాకు వచ్చావమ్మా? లేదు, ఎక్కడో చూసినట్టుంది. భ్రమ అనుకుంటా. కావచ్చు. ఇది బాగుంది కదా, ఎందుకు దీన్ని ఇలాగే ఉంచేశారు? పాత ఇల్లు కదా, ఎవరు చేయగలరు? ఇది శుభ్రం చేసి చాలా ఇల్లు అవుతుంది. మీరిట్రండి. కార్నర్లో ఉన్న ఆయన అతను జూడ్, నా చివరి మరిది. కలకత్తా వెళ్ళి చదువుకుంటున్నాడు. ఏంటి తినేసారా? కొంచెమే.
జెస్సీ ఎక్కడా? మీరందరూ కలిసి తన్నేం చేశారు? అన్నా, నిజం చెప్పు, తనెక్కడా? ఎప్పటికీ ఏం జరగకూడదని నేను భగవంతుడిని కోరుకున్నాను. అదే అక్కడ జరిగింది. చిత్తం చెదిరినదే నీ కనులే కనులే ఏదో తెలిపే ప్రేమేనా నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినదే నీ కనులే కనులే ఏదో తెలిపే ప్రేమేనా కలలా రాణివట కవిదలనే రాయనా నా కలల రాజకుమారివే ఇదే నట ప్రేమ మనసంతా నీవే నూరు జన్మలైన చాలదే ఇదే నట ప్రేమ మనసంతా నీవే నూరు జన్మలైన చాలదే నీతో ఉంటే గుర్తురావు నిమిషాలు మనసంత పొలకింత నిన్ను నేను పూల జడలాగా పరిమళమే అయ్యేను నిన్ను తలచి నన్ను నేను మరచా సిరనవేలే సాక్ష్యం నిండు చందమామలాగి నువ్వు వెన్నెలన్నీ విరచింది నువ్వు తోడుకుంటే చాలు నిన్ను చూస్తూ బ్రతికిస్తాను నువ్వు లేని జీవితమంతా శూన్యమైపోయేను నిండు నూరెల్లు మనము కలిసి మెలిసి జీవితా నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినదే నీ కనులే కనులే ఏదో తెలిపే ప్రేమేనా కలలా రాణివట కవిదలనే రాయనా నా కలల రాజకుమారివే ఇదే నట ప్రేమ మనసంతా నీవే నూరు జన్మలైన చాలదే ఇదే నట ప్రేమ మనసంతా నీవే
ఏంటి ఏమైంది ఈ టైంలో వచ్చావు? పద మనం వెళ్ళి టీ తాగుదాం. ఇప్పుడా? అమ్మో నేను రానబ్బా, కావాలంటే నేనే టీ వేసిస్తాను. ఒక మ్యాటర్ ఉంది, రా ప్లీజ్. నిజంగా నేను రాను, నాకు బయటకు వెళ్ళే మూడే లేదు. ఏంటి బాగా హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? ఇంటి నుంచి నాన్న కాల్ చేశారు, మన లవ్కి ఓకే చెప్పారు. నిజంగానా? ఆ, అప్పుడు అడిగినప్పుడు అదంతా కుదరదన్నావు, మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా. ఇన్నాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నాను. వాళ్ళు ఒప్పుకోపోతే నువ్వేం చేసుంటావు? మన రిలేషన్షిప్ వదిలేసేవాడివా? అలా అని కాదు, కానీ అందరూ ఒప్పుకొని చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా. ఏంటది? మన పెళ్ళి. పెళ్ళా? నేను ఆలోచించి చెప్తా. 2 రోజుల తర్వాత మీ ఇంట్లో మళ్ళీ వద్దంటారు, అప్పుడు నువ్వు మళ్ళీ టెన్షన్ పడతావు. అందువల్ల ముందంతా కన్ఫర్మ్ అవని. నువ్వు ఆలోచించి చెప్పు. ఫీల్ అయ్యావా? ఎందుకు? రా మనం వెళ్ళి టీ తాగొద్దాం. నీకు మూడ్ లేదు కదా? నేను ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాను. రేమొద్దు, ఇంట్లో వాళ్ళు ఓకే చెప్పారు, మనం సెలబ్రేట్ చేయాలిగా. నిజం చెప్పాలంటే నేను కూడా టెన్షన్ పడ్డాను. హలో, నేను డెన్నిస్ మాట్లాడుతున్నాను. చెప్పన్నా. రే, నాన్నగారికి 2 రోజులుగా ఒంట్లో బాగోలేదు. నువ్వు ఎప్పుడొస్తున్నావు? నాన్నకేమైంది? హాస్పిటల్లో ఉన్నారా? చచ్చా, భయపడ్డానికి ఏమీ లేదు. నేను చూడాలంటున్నారు. నువ్వు ఎప్పుడు రాగలవు? నేను నెక్స్ట్ సండే వద్దామని ప్లాన్ చేశాను. కావాలంటే రేపు వచ్చేస్తానా? వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకురా, నాన్నగారు చూడాలంటున్నారు. కానీ అనే తను నిన్నే ఊరెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళి తన్ని తీసుకునిరా. ఓకే అనయ్య, నేను తీసుకొస్తాను. అన్నట్టు నీతో పాటు ఆ అమ్మాయి రావడం ఎవ్వరికీ తెలియకూడదు. ఊళ్ళో ఎవరైనా చూస్తే తప్పుగా మాట్లాడతారు. సరే అనయ్య, ఓకే. రండి, లోపలికి రండి. నాన్నా, ఎలా ఉన్నారు? కారు సౌండ్ వినపడింది. తనే నువ్వు చెప్పినమ్మాయా? అవును, అన్ని విషయాలు వాడు చెప్పాడమ్మా. ఇదే నీ ఇష్టమైతే జరగనివ్వు. నిన్ను చూడాలనే రమ్మన్నానమ్మా. ఓకే నాన్న, మేము వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవుతాం. పద. వెళ్ళండి. హాయ్ అన్న. నేను తనకి ఇల్లు చూపిద్దామని వచ్చాను. సరే సరే సరే, వెళ్తాను. నచ్చిందా? సూపర్గా ఉంది. ఇది మా తాతగారి ప్లాన్. ఇప్పుడు ఎంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. కానీ నిజంగా చాలా బాగుంది. మనం ఇక్కడే పడుకుందాం. ఇక్కడ పాములు ఉంటాయి. నువ్వు హ్యాపీయే కదా? నువ్వు? హ్యాపీ. నాతో చెప్పకుండా వచ్చాను, అదే కాస్త బాధగా ఉంది. దాని గురించి దిగులు పడుకో. ఈ ఒక్కరోజే కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో. రేపు మధ్యాహ్నం మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మా ఇంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, మనం జాలీగా ఉండొచ్చు. చాలు. ట్రావెలింగ్ బాగానే ఉందా? బాగా జరిగింది. చాలు, థ్యాంక్ యూ.
జెస్సీ, ఈ రోజు నువ్వు నా పక్కనే పడుకో. అర్ధరాత్రి కొంచెం మేల్కోవాలి. మా ఇంటికి మొదటిసారి వచ్చావు కదా, ఒక ప్రార్థనే ఉంది, నువ్వు అందులో పాల్గొనాలి. ఏంటి ఏదో ప్రార్థనంట? అదే ప్రార్థన చెప్తున్నారు. ప్రార్థన గురించి నాకు ఇప్పుడే తెలిసిందే. మా నాన్న కొంచెం పాతకాలపు మనిషి, పట్టించుకోకు. అయితే నువ్వు రా. నేను వస్తాను. సరే, నువ్వు వెళ్ళి నిద్రపో. రాత్రి లేవాలి కదా. Hey! Hey! Oh, Lady of the Dark Waters, Mistress of the Black Ocean, oh, Lady of the Dark Waters, నేను నిన్ను పిలుస్తున్నాను. శిథిలావస్థలో పడి ఉన్న నక్షత్రాల రాజ్యం కలలో మళ్ళీ లేవడానికి. మీరు వారిలో ఒకరు, నిర్భయ మరియు నీడలేని వినాశన మార్గంలో. ఓ లేడీ ఆఫ్ ది రెడ్ విండ్, మిస్ట్రెస్ ఆఫ్ ది డార్క్ వాటర్స్. ఈ బలి నీకోసం. మీ సైన్యానికి మేము ఇంకొకరిని పంపుతాం. We believe you are the way, the truth on life, not him. రా అన్న, మనం ఇప్పుడే వాళ్ళని చంపేద్దాం. నేను ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను. వీళ్ళందరూ కలిసే జెస్సీని చంపారని. రా అన్నా. చెప్పి వీళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తావా, లేక జెస్సీని చంపినట్టు ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తావా? అది తప్ప ఇంకేం చేయగలం? నా చెల్లెల్ని తీసుకువెళ్దామని ఇక్కడికొచ్చాను. ఇక తన్ని చంపిన వాళ్ళని చంపే ఇక్కడి నుంచి వెళ్తాను. అదంత సులభం కాదు అన్నా. ఈ పిశాచి కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధమైన బానిసల్లా తయారైపోయారు. ఈ విషయం కోసం ఏం చేయడానికైనా వాళ్ళు అస్సలు వెనకాడరు. ఏదైనా చేస్తే ఆ దేవుడే చేయాలి. జెస్సీ కోసం చావాల్సొచ్చినా అది నేను పట్టించుకోను. నీకు తనంటే ఇష్టం కదా, నువ్వంటే తనకి ప్రాణం. అన్నా, వీళ్ళని ప్రాణాలతో తగలబెట్టేయాలనిపిస్తుంది. కానీ మనం అలా చేయగలమా చెప్పు? నాకు తెలియట్లేదు. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. ఒక్కొక్కరుగా మనం అందరినీ చంపేద్దాం. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు జెస్సీ ఇక లేదని తెలిసాక ఆ రాత్రే ఇల్లుని కాల్చేద్దామనిపించింది. కానీ వల వేసినప్పుడు ఏ పక్షి తప్పించుకోకూడదు అని నా మనసు ఈ విషయాన్ని గట్టిగా చెప్తూ ఉండింది. మా పగ తీర్చుకోవడానికి గుంపులో తొందరపడేవాడిని మేము పెంచుకున్నాం. శామ్వెల్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాడికి నా మీద ఉన్న ఇంట్రెస్ట్ను ఉపయోగించుకుని
వాడు ఎలాగా నా వలలో చిక్కుకుంటాడని గట్టిగా నమ్మాను. ఏంటి? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏంటి? ఏవైనా. కానీ అది ఎక్కడ చెప్పలేను. మరి అదెందుకు? ఇక్కడేం సమస్య? ఎవరైనా చూస్తారని భయం వేస్తుందా? నేను రూమ్కి వస్తాను. డోర్ని మాత్రం లాక్ చేయకు. అది మాత్రం కాదు, మంచి విషయాలు చేయడానికి చెప్పడానికి ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది. అతనెందుకు ఆ టైంలో కోనేరు దగ్గరకు వెళ్ళాడు? తెలీదు, పనివాడే చూశాడు. మొదటి పని సవ్యంగా జరిగిందనే సంతోషం, నెక్స్ట్ చేసే పని సరిగానే జరుగుతుందనే నమ్మకం అసలు కొనసాగలేదు. ఎలా చనిపోయాడు? చెరువులో తాగి పడిపోయాడు. కింద నన్నెవరూ వెతకలేదా?
నువ్వు శామ్యుయల్ బాడీ చూసినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? చచా లేదు. నువ్వు ఆ సమయంలో అక్కడేం చేస్తున్నావు? స్నానానికి వెళ్ళాను. ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ సాంగ్ మంచి ఫీల్ కదా. పోవే, అబద్ధం చెప్పుకో. నువ్వు ఇంకేదో ఆలోచిస్తున్నావు. ఏ అదంతా ఏం లేదు. మనిద్దరం ఎలా విడిపోతాం అని ఆలోచిస్తున్నాను. మనం ఎందుకు విడిపోతాం? ఏం లేదు, ఊరికే అలా అనిపించింది. మనం ఒకటయ్యే అవకాశమే లేదనుకుంటా. నువ్వెప్పుడు అనవసరమైన దాని గురించి ఆలోచిస్తావా? ఇప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో ఒప్పుకోరనుకుంటున్నావా? ఏ అలా ఏం కాదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. అయితే చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడేది ఏది నాకు దక్కదు. ఇది కూడా అలాగే అవుతుందేమోనని. ఓ అలాగా? అయితే నువ్వు పని చేయి, నీ ఈ ప్రేమని కొంచెం తగ్గించుకో. ప్రయత్నిస్తాను. చంపేస్తాను. అది అలా కాదు, నాకు జరిగిన సంఘటనల వల్ల అలా అనిపిస్తుంది. నాకు నా అమ్మంటే చాలా ఇష్టం. ముందంతా మా నాన్నగారు ఇలా కాదు. డబ్బులతో ఎప్పుడు తాగుతారు, కుటుంబం గురించి అస్సలు పట్టించుకోరు. నన్ను అక్కని చదివించి పెద్ద చేసి మా అమ్మ చాలా కష్టపడ్డారు. బాగా కష్టపడినందుకో ఏమో నాకు ఒక మంచి జాబ్ దొరికి అమ్మని చూసుకునే సమయంలో చనిపోయారు. అది నాకు చాలా పెద్ద షాక్. నేను అన్నా వల్లే ఇలా ఉన్నాను. ఈ మధ్య నేను కాస్త సంతోషంగా ఉంటేనే భయం వేస్తుంది. ఎంతకన్నా పెద్ద దుఃఖం వస్తుందేమో భయంగా ఉంటుంది. నా విషయం టోటల్గా ఆపోజిట్. నేను బాగా ఇష్టపడేది ఏదైనా కష్టమైనా కానీ నాకు దక్కి తీరుతుంది. కాబట్టి నువ్వు భయపడుకో. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇంతగా దేని మీద ఆశపడలేదు. నిజంగానా? గ్లాస్. అన్నా, మన నెక్స్ట్ ప్లాన్ జాగ్రత్తగా చెయ్యాలి. లోకాకి డౌట్ వచ్చినట్టే ఉంది. వాడికిలా తెలిసిందే? నాకు తెలీదు. తోటమాలితో వింటుంటే నేను విన్నాను. నేను బయటికి వెళ్లకుండా చూసుకోవడం లోకా బాధ్యత. కాబట్టి వాడికి ఏదైనా పూర్తిగా తెలిస్తేనే బయటికి చెప్తాడు. ఏదేమైనా మన ప్లాన్ని జాగ్రత్తగా చేయాలి. అతను అనుమానానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. మొదట్లోనే ఎంత అనుమానం రావడం మంచిది కాదు. నేను ట్రై చేస్తాను. నువ్వు వెళ్ళానా?
ఇవన్నీ ప్లాన్ చేసి లోకాన్ని అసలు చంపలేదు. తన చావుతోనే మాకు ఎన్నో సమస్యలు మొదలయ్యాయి. వరుసగా 2 చనిపోయారు. కారణమే తెలియని భయం ఆ ఇల్లంతా వ్యాపించింది. ఫాదర్, ఒకవేళ ఇది సందేహం కూడా కావచ్చు, కానీ శామ్వేల్ మరణించి కేవలం 4 రోజులైంది. ఈలోపే లూకా ఒక పని మనిషి మాత్రమే కాకుండా మన ఇంటికి, మన నమ్మకానికి ప్రతిగా ఉండేవాడు. లూకా శామ్వేల్ చెరువులో పడి చనిపోవడం, లోకా మేడ మీద నుండి కాలు జారి పడిపోవడం నాకెందుకో యాక్సిడెంట్గా జరిగిందని అనిపించడం లేదు. అందులో ముఖ్యంగా మేడ మీద ఆధారాలు చూస్తే. సరే, మీరేమనుకుంటున్నారు? ఫాదర్, మనం ఏదైనా తప్పు చేశామా? మనం ఇచ్చిన బలి తను స్వీకరించలేదా? మూర్ఖంగా మాట్లాడకండి. బలిస్తే ఏ ఆత్మ మళ్ళీ తిరిగి రాదు. మన నమ్మకంలో ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ ఇంట్లో జరుగుతున్న అన్ని విషయాలు మనకి అదృష్టం లేకపోవడం వల్ల జరుగుతూ ఉండొచ్చు. లేదంటే ఎవరైనా ఈ ఇంటిని ధ్వంసం చేయాలని ఒక దురాశతో చేస్తూ ఉండొచ్చు. ఎవరు? జూడుతో మీరు మాట్లాడారా? మాట్లాడాను. తనేమీ అర్థం చేసుకోవటం లేదా. సరైపోతుంది. కొంచెం సమయం పడుతుంది. అంతవరకు అతను మనల్ని శత్రువుగానే చూస్తాడు. అదొదిలేయండి. అతను రూమ్లో క్షేమంగానే ఉన్నాడుగా? క్షేమంగానే ఉన్నాడు. తన రూమ్కి ఎప్పుడూ బయట గడివేసే ఉంచుతున్నాం. తన అవసరాలన్నీ లోకానే చూసుకునేవాడు. ఎవరైనా తాళం తీసి బయటికి తీసుకొస్తే తప్ప తను ఏమీ చేయలేడు. ఈ ఇంట్లో పరాయి వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ వంట పనులు చేయడానికి ఒక లేడీ ఉన్నారు. తను సాయంత్రం వెళ్ళిపోతుంది. ఇంకొకరు మామయ్య గారిని చూసుకోవడానికి వచ్చిన హోమ్ నర్స్. వాళ్ళెవరికైనా జూడ్ ఈ ఇంట్లో ఉన్నాడని తెలుసా? ఛాన్సే లేదు. ఎవరూ అసలు పైకే వెళ్ళలేదు. ఈ ఇంటితో సంబంధం లేని వాళ్ళెవరో కొద్ది రోజులు ఈ ఇంట్లో ఉండకూడదు. వెంటనే ఒక ప్రార్థనకి డేట్ నిర్ణయించండి. ఆ ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారని అర్థం చేసుకున్నాను. ఈ ఇంట్లో వచ్చే రక్తపు వాసనని ఫాదర్ గ్యాబ్రియల్ కనిపెట్టేశారనుకుంటాను. అన్నా, హా? మాకు 2 రోజులు ఊరెళ్లే పని ఉంది. మాకు ప్రార్థన ఉంది. కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళిరా. నీ ఫోన్ నంబర్ ఇచ్చెళ్ళు, మేము కాల్ చేస్తాం. ఓకేనండి. చేతిలో ఇక 2 రాత్రులే మిగులున్నాయని నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరి కోసం వెయిట్ చేయడానికి కుదరదని అర్థం చేసుకున్నాను. ఇంకొకసారి జోడుతో మాట్లాడడం కూడా ప్రమాదం అనిపిస్తోంది. అందుకని ఇక నేను పెట్టే ప్రతి అడుగు వాళ్ళకి చావు దెబ్బే అయ్యుండాలి. ఏం జరుగుతుందో ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం రావడానికి ముందు అందరినీ చంపేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను.